చూడు ఎరైల్ హ్యాలైడ్ ముందేంటి ఆల్కైల్ హ్యాలైడ్. ఆల్కైల్ హ్యాలైడ్ ఎలాగ ఉంటుంది? ఆర్ఎక్స్ లాగా. మరి ఎరైల్ హ్యాలైడ్ ఎలాగ ఉంటుంది? బెంజీన్ ఇలాగ ఉంటుంది. ఒక బెంజిన్ మీద ఎక్స్ ఉంటుంది. యాక్చువల్గా ఆర్ మీద ఎక్స్ ఉంటే దాన్ని ఆల్కైల్ హ్యాలైడ్ అంటారు. బెంజిన్ మీద ఎక్స్ ఉంటే దాన్ని ఎరైల్ హ్యాలైడ్ అంటారు. అంతేనా? అర్థమైందా? డౌట్ ఉందా? బెంజిన్ మీద ఎక్స్ ఉంటే ఎరైల్ హ్యాలైడ్, ఆల్కైల్ మీద ఎక్స్ ఉంటే ఆల్కైల్ హ్యాలైడ్. ఓకే, ఎరైల్ హ్యాలైడ్ యొక్క ప్రిపరేషన్ ప్రాపర్టీస్ అడిగాడు. చూద్దాం. ప్రిపరేషన్, మొదటి ప్రిపరేషన్ బెంజీన్ రియాక్ట్ విత్ క్లోరిన్. తెలుసు కదా ఇది బెంజిన్ అని. ఇది బెంజిన్ అని తెలియకపోతే డిగ్రీ చదవడం మానేయండి. బెంజీన్ రియాక్ట్ విత్ క్లోరిన్ ఇన్ ప్రెజెన్స్ ఆఫ్ ఫెర్రస్ క్లోరైడ్. చూసుకో, బెంజీన్ రియాక్ట్ విత్ క్లోరిన్ ఇన్ ప్రెజెన్స్ ఆఫ్ ఫెర్రస్ క్లోరైడ్ టు ఫార్మ్ ఎరైల్ హ్యాలైడ్. ఏం ఫామ్ చేసింది? ఎరైల్ హ్యాలైడ్. అదే సార్ బెంజీన్ ఉంది కదా సార్, బెంజీన్ క్లోరైడ్ అని రాయచ్చా? రాయ్. బెంజీన్ క్లోరైడ్, బెంజీన్ క్లోరైడ్. లేదు సార్ నాకు ఇవన్నీ తెలీదు, ఇవన్నీ గుర్తుండవు అంటే ఎరైల్ హ్యాలైడ్. అంతే, అయిపోయిందన్న, అయిపోయింది. ప్రిపరేషన్ అయిపోయింది. చాలా తేలిక, చాలా సింపుల్. బెంజీన్ అనేది క్లోరిన్తో రియాక్ట్ అయ్యింది ఇన్ ప్రెజెన్స్ FeCl3 ప్రెజెన్స్లో. FeCl3 పలకడం ఎలాగా? ఫెర్రస్ క్లోరైడ్ టు ఫార్మ్ ఏటి వచ్చింది? బెంజీన్ క్లోరైడ్. బెంజీన్ క్లోరైడ్ నాకు అవన్నీ గుర్తుండవు, ఎరైల్ హ్యాలైడ్. అయిపోయింది. అదే రాశాను చూడు, ఆరోమేటిక్ హైడ్రోకార్బన్. నన్ను దీన్ని ఆరోమేటిక్ హైడ్రోకార్బన్ అంటారు. అవన్నీ అక్కర్లేదు. ఇది ఇలా రాయడము నీకు గుర్తుపెట్టుకోవాలా. ఎప్పుడు గుర్తుపెట్టుకున్న పని చేయకు నాన్న, ఎప్పుడు గుర్తుపెట్టుకున్న పని చేయకు. చదువు నీకు బాగా రావాలా, అంతేకాని లుక్ పెట్టకూడదు. ఓకేనా? బెంజీన్ దేంతో రియాక్ట్ చేసావు? క్లోరిన్తో. ఏ ప్రెజెన్స్లో? FeCl3 ఫెర్రస్ క్లోరైడ్లో. నీకేటి వచ్చింది? ఎరైల్ హ్యాలైడ్. అయిపోయింది కదరా. దీనికి ఎందుకురా ఇదంతా గుర్తుపెట్టుకోవడం? ఈక్వేషన్ గుర్తుంటే అయిపోయింది కదరా. రెండో ప్రిపరేషన్ చూద్దాం. దీని ఏమంటారో తెలుసా? బెంజిన్ మీద OH ఉంటే ఏమంటారు? ఫీనాల్ అంటారు. ఏమంటారు? ఫీనాల్. ఫీనాల్ రియాక్ట్ విత్ PCl5. నా P అంటే పొటాషియం, PCl5 పొటాషియం పెంటాక్లోరైడ్. 5 కదా నాన్న, 5 Cl ఉన్నాయి. Cl అంటే క్లోరైడ్, 5 అంటే పెంటాక్లోరైడ్. P అంటే పొటాషియం, పొటాషియం పెంటాక్లోరైడ్. చూసుకో, ఫినాల్ రియాక్ట్ విత్ పొటాషియం పెంటాక్లోరైడ్. సార్ నాకు గుర్తుండదు సార్, PCl5 రాసా. ఏం పర్లేదు రాసా, ఏమైపోదు. ఫినాల్ రియాక్ట్ విత్ PCl5 టు ఫార్మ్. నువ్వు ఏటైనా చేసుకో, ఆన్సర్ Cl వస్తుంది. బెంజిన్ మీద ఫ్లోరిన్ కానీ, క్లోరిన్ కానీ, బ్రోమిన్ కానీ వస్తుంది. ఇక్కడ క్లోరిన్ తీసుకున్నాను, అందుకు బెంజిన్ మీద క్లోరిన్ వచ్చింది. కథం, అయిపోయింది ప్రిపరేషన్. దీనికి కష్టపడాల్సిన అవసరం ఏం లేదు. మరి నెక్స్ట్ చూడు, ఏం చేసావు నువ్వు? బెంజిన్ దేంతో రియాక్ట్ అయింది చూడు. వెన్ అన్హైడ్రస్ హైడ్రోజన్ క్లోరైడ్ గ్యాస్ ఈజ్ పాస్డ్ త్రూ ఏ మిక్చర్ ఆఫ్ బెంజీన్ అండ్ ఫార్మాలిన్. అక్కర్లేదురా. బెంజీన్ రియాక్ట్ విత్ ఫార్మాల్డిహైడ్ ఇన్ ప్రెజెన్స్ ఆఫ్ హైడ్రోక్లోరిక్ యాసిడ్ టు ఫార్మ్ ఎరైల్ హ్యాలైడ్. అంతేరా. ఎందుకురా కష్టం? ఇదంతా గుర్తుపెట్టుకోవాలంటే తలకాయ నొప్పి. సింపుల్. బెంజీన్ దేంతో రియాక్ట్ అయింది? నువ్వు పెద్దోడు కాబట్టి, అంటే సీనియర్ అయ్యావు కదా, అందుకు కొద్దిగా కష్టమైన పదం వచ్చింది. బెంజీన్ రియాక్ట్ విత్ ఫార్మాల్డిహైడ్ ఇన్ ప్రెజెన్స్ ఆఫ్ హైడ్రోక్లోరిక్ యాసిడ్ టు ఫార్మ్ ఎరైల్ హ్యాలైడ్. అంతేరా. CH2Cl లోపలికి వస్తాయి, H2O బయటికి పోతుంది. చాలా సింపుల్, చాలా తేలిక. ఒక బెంజీన్ ఉంది, ఫార్మాల్డిహైడ్తో రియాక్ట్ అయింది ఇన్ ప్రెజెన్స్ హైడ్రోక్లోరిక్ యాసిడ్ ప్రెజెన్స్లో. నీకేటి వచ్చింది? దీని పేరు నాకు అక్కర్లే, దాని పేరు నీకెందుకు? ఎరైల్ హ్యాలైడ్ అని రాసి, దాని పేరు తెలుసుకోవాలంటే అది మళ్ళీ తలకాయ నొప్పి, అది గుర్తుండదు. ఎరైల్ హ్యాలైడ్ అని రాసి అయిపోయింది కదా. ఓకేనా? నెక్స్ట్ ప్రిపరేషన్కి వెళ్ళిపోదామా? చూడు ఇక్కడ BF4. B అంటే బెంజీన్, F4 ఫ్లోరో. F అంటే ఫ్లోరో బెంజీన్. ఇది కానీ ఇక్కడ ఏముంది నాన్న? కింద ఏముంది? బెంజీన్, BF4. సో మొత్తం
మొత్తాన్ని కలిపి బెంజీన్ డైజోనియం ఫ్లోరోబోరేట్ అంటారు. బెంజీన్ డైజోనియం ఫ్లోరోబోరేట్ అంటారు. పదం గుర్తుపెట్టుకో, తప్పదు, కొన్ని కష్టమైన పదాలు వస్తాయి. పెద్ద పిల్లలు అయ్యాయి కదా, కొద్ది కష్టమైన పదాలు వస్తాయి. బెంజీన్ మీద బిఎఫ్ కూడా ఉంది. బెంజీన్ డైజోనియం ఫ్లోరోబోరేట్, బెంజీన్ డైజోనియం ఫ్లోరోబోరేట్. రియాక్ట్ విత్, దేంతోనే రియాక్ట్ అవ్వలే. ఏం చేశారు? ఈ సింబల్ ఏంటి? ట్రయాంగిల్ సింబల్. ట్రయాంగిల్ అంటే హీట్ చేసావు. దేన్ని? బెంజీన్ డైజోనియం ఫ్లోరోబోరేట్ని నువ్వు హీట్ చేస్తే ఫ్లోరోబెంజిన్ వస్తుంది. ఒక్క ఎఫ్ఏ మిగులుతుంది, BF3 బయటకు వచ్చేస్తుంది. అంతేరా. కాకపోతే దీని పేరు గుర్తుపెట్టుకోవాలి, బెంజీన్ డైజోనియం ఫ్లోరోబోరేట్ హీటెడ్ ఇట్ గివ్స్ ఫ్లోరోబెంజిన్. లేదు సార్, ఇందాక మీరు చెప్పారు కదా ఈక్వేషన్ లాగా, ఇంతవరకు ఈ క్వశ్చన్ కూడా అలా చెప్పండి అంటే నేను చెప్తాను చూడు. వెన్ బెంజీన్ డైజోనియం ఫ్లోరోబోరేట్ హీటెడ్ టు ఫార్మ్ ఫ్లోరోబెంజిన్. అంతేరా. ఏంటేంటి మళ్ళీ చెప్పండి అంటే, వెన్ బెంజీన్ డైజోనియం ఫ్లోరోబోరేట్ హీటెడ్ ఇట్ గివ్స్ ఫ్లోరోబెంజిన్. అయిపోయి కథమోగాయి, చాలా సింపుల్. నెక్స్ట్, బెంజీన్తో పాటు N2Cl ఉంది. బెంజీన్తో పాటు N2Cl ఉంది అంటే దీన్ని ఏమంటారా? చూడు, బెంజీన్ డైజోనియం సాల్ట్ అన్న. ఇక్కడ తప్పడింది, SAH కాదు, SALT. బెంజీన్ డైజోనియం సాల్ట్. ఈ పదం నీకు చాలా ఉపయోగపడుతుంది. ఈ పదం నీకు ఎక్కువ రిపీట్ అవుతుంది నెక్స్ట్ యూనిట్స్లో. చూసుకో, బెంజీన్ డైజోనియం సాల్ట్. బెంజీన్ డైజోనియం సాల్ట్ reacted with Cu2Br2. కుప్రస్ బ్రోమైడ్ అంటారు. కుప్రస్ బ్రోమైడ్ ఏంటి? నాకు కొద్ది కష్టంగా ఉంటుందిరా ఈ క్వశ్చన్. ముందు క్వశ్చన్ తేలిగ్గా ఉంటుందేమో కానీ ఈ క్వశ్చన్ కష్టంగా ఉంటుంది. నేను మరీ చెప్తున్నాను. 1కి 10 సార్లు ప్రాక్టీస్ చేయాలి. ఫస్ట్ క్వశ్చన్ ఒకసారి ప్రాక్టీస్ చేయొచ్చు, ఇది 10 సార్లు ప్రాక్టీస్ చేయాలి. ఎందుకంటే పేర్లు గుర్తుండవు. బెంజీన్ డైజోనియం సాల్ట్ react with cuprous bromide in presence of hydrogen bromide to form. చూసుకో, బ్రోమోబెంజిన్. బ్రోమో ఉంది, ఇది బెంజిన్, బ్రోమోబెంజిన్. దీనికింద గుర్తుపెట్టుకోవాలరా, చాలా సింపుల్. బెంజీన్ డైజోనియం సాల్ట్ react with cuprous bromide in presence of hydrogen bromide to form బ్రోమోబెంజిన్. కథం. నేను చెప్పినంత తేలిక కాదు, నేను చెప్పడం మీకు ఈజీ. ఎందుకంటే మేము ఇదే ఆల్రెడీ కిందట ఎవరైతే ఓల్డ్ స్టూడెంట్స్ ఉన్నో వాళ్ళకు కూడా ఇవే క్లాసులు చెప్పాం. సో అందుకే మాకు తేలికే, కానీ మీకు కష్టం. సో 2 నుంచి 3 సార్లు చదవండి, ఓకేనా? ఏంటి? బెంజీన్ డైజోనియం సాల్ట్ రియాక్ట్ విత్ కుప్రస్ బ్రోమైడ్ ఇన్ ప్రెజెన్స్ హైడ్రోజన్ బ్రోమైడ్. ఏటిచ్చింది? బ్రోమోబెంజిన్. కథం. సార్ నాకు గుర్తుండదు సార్, బ్రోమోబెంజిన్ కాదు, సింపుల్గా చెప్పండి, ఎరైల్ హ్యాలైడ్. అయిపోయింది. సో ఏం చేసాం ఇక్కడ వరకు? ఎరైల్ హ్యాలైడ్ యొక్క ప్రిపరేషన్స్ గురించి మాట్లాడాం.